గుజరాత్ రాజ్యసభ ఎన్నికల వ్యవహారం హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. బీజేపీ ట్రబుల్ షూటర్ అరుణ్ జైట్లీ ఎన్నికల సంఘం వద్దకు పరుగులు తీశారు. కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలంతా ఇదే వ్యవహారం మీద ఉన్నారు. అందుబాటులో ఉన్న నేతలంతా మంతనాలు చేస్తున్నారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ జరగకుండా కాంగ్రెస్ అడ్డుకోవడం, ఓటు చూపించి వేసిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లను రద్దు చేయాలని ఫిర్యాదు చేయడంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. ఇద్దరు ఓట్లను రద్దు చేసినా కాంగ్రెస్ కు ప్రత్యేకంగా ఒరిగే లాభమేమీ లేదు. ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లను రద్దు చేసినా అహ్మద్ పటేల్ గెలుస్తారనే గ్యారంటీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ జరిపించాలని బీజేపీ ఎలాగోలా ఆపాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలతో ఉత్కంఠ గంట గంటకు పెరుగుతోంది. ఓవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పట్టుదల, మరోవైపు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కు ఓటమి భయం. కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం అవుతుందనగానే కాంగ్రెస్ నేతలు ఒక జట్టుగా ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాఘవ్జీ భాయ్ పటేల్, అలానే బోలాభాయ్ గోహిల్ ఓట్లు వేసిన తర్వాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు చూపించారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఎమ్మెల్యేలు ఓటు వేసిన బ్యాలెట్ పేపర్లను అమిత్ షాకు చూపిస్తున్న దృశ్యాలను కొంతమంది ప్రత్యక్షంగా చూశారని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇదే విషయాన్ని ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల వీడియోలను పరిశీలిస్తున్నారు ఈసీ అధికారులు. ఎన్నికల వీడియోలను పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం చెబుతోంది. అన్ని అంశాలను పరిశీలించి ఎన్నికల అధికారులు సరైన నిర్ణయం తీసుకుంటారని రెండు పార్టీల నేతలు చెప్పటం ఆశ్చర్యం కలిగించే అంశం. రోజంతా ఉత్కంఠ, గంట గంటకు మలుపులు తిరుగుతూ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది గుజరాత్ రాజ్యసభ ఎన్నిక. In Gujarat, there is ample evidence to show that 2 votes cast by Congress MLAs were seen by persons other than the authorized person. In fact, our reports are at least 2 or 3 persons have seen the ballot paper. Those 2 ballot papers went in favor of the BJP, which is why unauthorized persons of the BJP saw those ballot papers. Those 2 must be rejected. Election Commission cannot follow anything except its own precedent of June 11, 2016. Therefore, we have impressed upon the Election Commission that those 2 ballot papers must be rejected. Our reports from Gujarat are the returning officer is rightly awaiting the instructions of the Election Commission. There is videograph evidence to show that the ballot papers of 2 Congress MLAs were seen by persons other than the authorized person of the party. That is a violation of the conduct of election rules read with a circular of the Election Commission. There are precedents where such ballot papers have been rejected. The most recent precedent was in Haryana on June 11, 2016. On June 11, 2016, in the election to the Rajya Sabha, a Congress MLA's vote was rejected on the ground that the ballot paper had been seen by a person other than the authorized person. There was another precedent in 2000 in Rajasthan where an independent MLA's ballot paper was rejected on the ground it was seen by a person other than the authorized. एक बार वो आए, उन्होंने अपनी बात कह दी, हम आए, बात कह दी, अब दोबारा अपने और बड़े बड़े नेताओं को लेके आते हैं, ये क्या मतलब है? और फिर कहते हैं कि रिटर्निंग ऑफिसर का कोई पावर नहीं है, और फिर कहते हैं कि ऑब्जर्वर का कोई पावर नहीं है। इसलिए हम लोग यहाँ पर आए, हम लोगों ने स्थिति स्पष्ट की कि चुनाव पूरा हो गया है, हमें चुनाव आयोग पर पूरा विश्वास है। देश में जो अनिश्चय की स्थिति है, सिचुएशन ऑफ कंफ्यूजन, इसको नहीं रहना चाहिए। चुनाव आयोग के గుజరాత్ రాజ్యసభ ఎన్నికల వ్యవహారం హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది.
సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోనికి దిగారు. బీజేపీ ట్రబుల్ షూటర్ అరుణ్ జైట్లీ ఎన్నికల సంఘం వద్దకు పరుగులు తీశారు. కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలంతా ఇదే వ్యవహారం మీద ఉన్నారు. అందుబాటులో ఉన్న నేతలంతా మంతనాలు చేస్తున్నారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ జరగకుండా కాంగ్రెస్ అడ్డుకోవటం, ఓటు చూపించి వేసిన 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లను రద్దు చేయాలని ఫిర్యాదు చేయడంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. 2 ఓట్లను రద్దు చేసినా కాంగ్రెస్ కు ప్రత్యేకంగా ఒరిగే లాభమేమీ లేదు. ఆ 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లను రద్దు చేసినా అహ్మద్ పటేల్ గెలుస్తారని గ్యారంటీ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ జరిపించాలని బీజేపీ ఎలాగోలా ఆపాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలతో ఉత్కంఠ గంటకు పెరుగుతోంది. ఓవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పట్టుదల, మరోవైపు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కు ఓటమి భయం. కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభమవుతుందనగానే కాంగ్రెస్ నేతలు ఒక జట్టుగా ఎన్నికల సంఘాన్ని కలిశారు. 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాఘవ్జీభాయ్ పటేల్, భోలాభాయ్ గోహిల్ ఓట్లు వేసిన తరువాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు చూపించారనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఎమ్మెల్యేలు ఓటు వేసిన బ్యాలెట్ పేపర్లను అమిత్ షాకు చూపిస్తున్న దృశ్యాలను కొంతమంది ప్రత్యక్షంగా చూశారని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇదే విషయాన్ని ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల వీడియోలను పరిశీలిస్తున్నారు ఈసీ అధికారులు. ఎన్నికల వీడియోలను పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం చెబుతోంది. అన్ని అంశాలను పరిశీలించి ఎన్నికల అధికారులు సరైన నిర్ణయం తీసుకుంటారని 2 పార్టీల నేతలు చెప్పడం ఆశ్చర్యం కలిగించే అంశం. సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని రీతిలో గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు హై వోల్టేజ్ డ్రామాను తలపించాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య గుజరాత్లో యుద్ధం లాంటి పరిస్థితి కొనసాగుతోంది. గంటకు మలుపులు తిరుగుతూ నేతల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్, ఎన్సీపీ ఎమ్మెల్యే హ్యాండ్ కు హ్యాండ్ ఇవ్వటం లాంటి అంశాలు రాజ్యసభ ఎన్నికలకు ఊహించని ట్విస్టులిచ్చాయి. చివరి గంట వరకు గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో ఆత్మరక్షణలో పడిపోయింది. తాము అమిత్ షాకు ఓటు వేసినట్లు 2 ఎమ్మెల్యేలు వీడియోలకు చూపించారు. ఈ 2 ఓట్లు చెల్లవని, వారి ఓట్లు రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. రాజ్యసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎన్నికను రద్దు చేయాలని కోరింది కాంగ్రెస్ నాయకత్వం. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. కౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. విలువలు, సిద్ధాంతాలు అనే మాటల్ని పక్కన పెట్టి కేవలం రాజకీయ కోణంలో చూస్తే గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ను తలపించాయి. పోలింగ్ ప్రారంభం కాగానే ఆనంద్ రిసార్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను భారీ కాన్వాయ్తో తరలించింది. గుజరాత్ అసెంబ్లీలోని స్వర్ణ సంకుల్ భవన్ లో ఓటింగ్ జరిగింది. రిసార్ట్ లో ఉన్న 44 మందితో పాటు ఎన్సీపీ ఎమ్మెల్యేలు 2, జీపీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ కు ఓటు వేస్తారని, ఆయన తేలిగ్గా తేలుస్తారని కాంగ్రెస్ భావించింది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన శంకర్ సింగ్ వాఘేలా రంగంలోనికి దిగారు. కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఓటింగ్ జరుగుతూ ఉండగానే కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రకటనలు, ఓటు వేసిన ఎమ్మెల్యేల ప్రకటనలతో అంతా అయోమయ పరిస్థితి ఏర్పడింది. 3 సీట్లు మావేనని బీజేపీ అంటే పటేల్ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. चलेगा कोई ना कोई आएगा, निकल रहे हैं तो नहीं देंगे यार, वो भी चला आते हो, आ जाओ या निकल पीछे से निकलते, पीछे गेट है ना उस साइड। थोड़ा सा तो यार